ఈ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ వాల్యూ ఇచ్చాడండి, రేడియస్ వాల్యూ 5 మీటర్స్ అని ఇచ్చాడు మనకు. ఇఫ్ ఇట్ కెన్ విత్ స్టాండ్ విత్ యాక్సలరేషన్ అప్ టు 9g అంటున్నాడు. 9g అనగా 9 గ్రామ్స్ అనుకుంటారు అందరూ. 9 గ్రామ్స్ కాదండి, 9g వాల్యూ మనం పెట్టేసాము. 10 పెట్టేసి 90 అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు అంటే వాడు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ సెకండ్ పర్మిసబుల్ అంటున్నాడు. అంటే ఎన్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ ఫార్ములా వాడుకుందాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎంఏ అంటే మనకి ఎలా రాసుకోవచ్చు, mv²/r అని రాసుకోవచ్చు కదా వెళ్ళింది. ఇప్పుడు ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు mv²r అని రాసుకుంటే మనము v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా పెట్టేస్తే r² ఒమేగా స్క్వేర్ అవుతుంది. అక్కడ పైన r²లో 6, ఇక్కడ కింద 6 కట్ అయిపోతే మిగిలిందంతా 6. మళ్ళీ ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, మిగతా ఇక్కడ మిగిలింది ఏంటి మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా స్క్వేర్. ఏ వాల్యూ అంతా మనకి 90 కాబట్టి 90 పెట్టేశాను. ఆర్ వాల్యూ కూడా 5 కాబట్టి ఇక్కడ 5 పెట్టేశాను. ఇక్కడ ఒమేగా వాల్యూ 2π అన్నాం కదా, 2π అని పెట్టేసి ఇక్కడ స్క్వేర్ చేశాను అంతే. నేను 4π² n² చేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది n కాబట్టి మిగతా అన్ని వాల్యూస్ ఇది కింద తీసుకురండి. అన్ని వాల్యూస్ నేను కింద తీసుకొచ్చానండి. పై వాల్యూ 3.14, ఇక్కడ హోల్ స్క్వేర్ రావాలి మనకి. నేను మిస్ చేశానంటే హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ కూడా మనం ఎన్ది అటు పెట్టేసి రూట్ పెట్టేస్తే స్క్వేర్ వచ్చేస్తుంది. నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చిందండి, n ఈజ్ ఈక్వల్స్ టు 0.675 రెవల్యూషన్స్ పర్ సెకండ్స్ వచ్చింది. అదే మనం మనకి న్యూమరికల్ ఆన్సర్ మనకి రెవల్యూషన్ పర్ సెకండ్ ఇవ్వకుండా హెడ్జ్లో కనుక అడిగాను అనుకోండి, దీన్ని రిప్లేస్ చేసి హెడ్జ్ అని పెట్టేసేయండి. n వాల్యూ 0.675 హెడ్జ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి.